పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి క్వశ్చన్ మార్కు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 73కు సవరణ. పంచాయతీ బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులు. 111 జీవో నుంచి వట్టినాగులపల్లి సహా 9 ఊర్లకు విముక్తి. నేడు 111 జీవో నుంచి ఒట్టినాగులపల్లితో పాటు 9 ఊర్లకు విముక్తి వచ్చిందంట. దాని అర్థం ఏంటంటే ఆ 9 ఊర్లకు ఇప్పుడు భూములు రేటు పెరగబోతున్నాయి. 111 జీవో ఉన్న భూమికి రేటు తక్కువ. కట్లాలు ఏం చేయొద్దంట. గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేస్తూ పల్లె ఆర్థిక స్వేచ్ఛకు పెద్దపీట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 73కి సవరణ చేయనుంది. దీనికి సంబంధించిన ఫైల్ను పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ చట్ట సవరణకు ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 73 ప్రకారం గ్రామ పంచాయతీలకు వచ్చే అన్ని నిధులను సమీప ప్రభుత్వ ట్రెజరీలోనే జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్ల పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని అవసరమైన సమయంలో వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో స్థానిక సంస్థల ఆర్థిక స్వయం ప్రతిపత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందని గుర్తించిన ప్రభుత్వం చట్ట సవరణకు సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీల సొంత ఆదాయంపై విధించిన పరిమితులను తొలగించి పాత విధానాన్ని పునరుద్ధరించాలని గ్రామ నిర్ణయించింది. ప్రతిపాదిత సవరణ మేరకు గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా నేరుగా పంచాయతీ బ్యాంకు ఖాతాలోనే జమ చేసే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ మార్పుతో పంచాయతీలు సొంత ఆదాయాన్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా వేగంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. సో ఇప్పుడు గ్రామ పంచాయతీలలో ఎవరైతే సర్పంచులు వాళ్ళంతా మెజారిటీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరని చెప్తున్నారు లెక్కలు. సరే అది నిజమో అవ్వదు తెలియదు, కానీ ఆ పంచాయతీలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మీరు దోసుకొని తినొచ్చు, మీరు ఫాస్ట్గా దోసుకొని తినొచ్చు అనడానికి ఇది కనిపిస్తుంది నాకైతే. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న చట్టాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు మారుస్తుండు? పాత విధానం ఎందుకు బాగుంది? పాత విధానంలో పందికొక్కు లెక్క దోసుకోవచ్చు పంచాయతీలలో పనిచేసే సర్పంచులు ఉప సర్పంచులు. సో వాళ్ళు దోసుకొని తినేందుకు మరి డైరెక్ట్ మా అకౌంట్లకే వేసుకోవాలంటారంట రేవంత్ అన్న ప్రభుత్వం. ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఇలా అన్నయ్యల క్యాబినెట్ భేటీ ఉంది కదా మధ్యాహ్నం అంటే సాయంత్రం. సో ఆ క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంటారంట. మరి చర్చ జరుగుతుంట దానిపైన చూసుకోరు.